అన్నా చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటే ఆమెట జీవం కలిగిన ఇశ్రాయేలు దేవునితో చెప్పుకున్నవన్నీ విన్నాడట. నా దేవుడు ఎవరో తెలుసా? ప్రార్థన ఆలకించేవాడు. అన్నిటికంటే పండుగ చేసుకునే వాళ్ళంతా పండుగ చేసుకున్నారు. కన్నీళ్లతో ఉన్న ఆమె దేవుని ఆలయంలో అడుగుపెట్టింది. మీకు క్షేమం కలిగి చేసే స్థలం ఉందంటే దేవుని సన్నిధి. ఏ సమస్య ఉన్నా తిన్నగా దేవుని మందిరంలో అడుగు పెట్టండి, దేవుని సన్నిధిలో మోకరించండి, ఆయన వైపు చేతులు ఎత్తండి. నా దేవుడు న్యాయవంతుడు, ఎవ్వరు మొర్రబెట్టిన ఆలకించగలిగిన వాడు. ఒక రాజుగారట శత్రువులు వచ్చారట 3 ముఠాలుగా వస్తే ఈ 2 మందిరంలో ప్రార్థన చేస్తే పరలోకానికి దోతకి డ్యూటీ పడింది. వెంటనే వచ్చి తెల్లవారేటప్పటికి ఆ 3 దండులను అలా హతమార్చి వెళ్ళిపోయాడు. తెల్లారి లేస్తే ప్రాణం ఉన్నాడు ఒక్కడో లేకపోయాడు. ప్రార్థన ప్రపంచంలో ఎవ్వరు చేయలేని శక్తి ప్రార్థన ద్వారా నీకు జరుగుతుంది. అన్నిటికంటే పరలోకం తెరవబడుతుంది. అందుకేగా ఆ ప్రార్థన చేయడానికి వెళ్లి దేవుని మందిరంలో ఏడవడం మొదలుపెట్టింది. ఆయన అన్న మాటని, అమ్మా, జీవం కలిగిన యెహోవాతో నీవు చెప్పుకున్న మాటలు విన్నాడు, నీవు క్షేమముగా వెళ్ళుము. తర్వాత దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. చక్కని సమూయేలును బిడ్డనిచ్చాడు. తర్వాత సంతానాన్ని ఇచ్చాడు. ప్రపంచ చరిత్రలో ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా గొప్ప ప్రవక్తగా ఏ మాట చెప్పున ఆ మాట నెరవేరేటట్టుగా దేవుడు అతను అభిషేకిస్తూ వచ్చాడు. ఈ రోజున నీ పిల్లల క్షేమం నీ ప్రార్థనలో ఉంది. జీవం కలిగిన దేవుని మందిరంలో మీరు అడుగుపెట్టుదురుగాక.